మీకు సెంట్రల్ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మల్లాది విష్ణుని మీరు పర్సనల్గా కలిసి పనిచేద్దాం అనే ప్రపోజల్ ఏమైనా పెట్టారా? ఇప్పుడు సీటు నాకంటే ముందు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది మల్లాది విష్ణు గారికి చెప్పారు. నాకు ముఖ్యమంత్రి గారు గాని పార్టీ నుంచి కూడా నీకు సెంట్రల్ నియోజకవర్గం కేటాయిస్తామని చెప్పి వాళ్ళు ఎవరు నాకు చెప్పిన పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పిందే మల్లాది విష్ణు గారితో. మల్లాది విష్ణు గారు నాకు ఫోన్ చేసి నీకు సెంట్రల్ సీట్ కన్ఫర్మ్ అవుతుంది, నువ్వు సెంట్రల్స్లో పోటీ చేయాల్సి వస్తుందని చెప్పింది నాకు మల్లాది విష్ణు గారు. ఓకే. అది వారికి తెలుసు, నాకు తెలుసు. కాకపోతే సీటు లేదని ఆవేదనతో కొంత ఆ యొక్క పరిస్థితులు ఉంటే ఎవరైనా అదే విధంగా బిహేవ్ చేస్తారు. తప్పకుండా నిదానంగా గ్రాడ్యుయేట్గా ఆయనతో మాట్లాడుకోవడం, ఆయనతో ఎప్పటికప్పుడు కలిసి చెప్పుకోవడం. ఈరోజు ఆయన ఓపెన్గానే ఈరోజు ప్రచారానికి వస్తున్నారు. నా మీటింగ్లో వెల్లంపల్లిని గెలవాలని చెప్తున్నాడు, పార్టీని గెలిపించాలని చెప్తున్నాడు. అన్ని విధాలు కూడా సపోర్ట్ చేస్తారు ఆయన. అంటే లోకల్ కార్పొరేట్లకి మీరు బలంగా కానుకలు ఇచ్చి దారిలోకి తెచ్చుకున్నారు అని. నేను ప్రతిదీ కూడా ఈ పచ్చ మీడియాలో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, ఏబిఎన్లో, టీవీ5 వచ్చిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా నా ఓటమి కోసం నన్ను ఏ విధంగా అవమానించాలి, అదేవిధంగా నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ప్రతిరోజు రాసేది అయ్యే వార్తలు రాస్తారు. వాళ్ళు రాసిన వార్తలు ఏది కూడా నిజం ఉండదు. నేను నిన్న కూడా చెప్పాను ఏబిఎన్ రాధాకృష్ణ గురించి. నిజం ఏదైనా 1% ఉంటే 100% రాయండి. ఏమీ లేని దానికి మీరు రాసి మా మధ్యలో గ్యాప్లు పెంచబాకండి. అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కేడర్ అయితే కనుక డబ్బులతో పనిచేస్తారు. ఇక్కడ ఉన్న కేడర్ కానీ, పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు లాగా ప్యాకేజీలు ఇచ్చి తీసుకోవడం కానీ, ఇప్పుడు చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి తిప్పుకుంటాడు అతన్ని. అది అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్ దాంట్లో. అందుకోసమని అవన్నీ మేము కూడా చేస్తామని చెప్పి ఆలోచన. ఈరోజు పార్టీ అధికారంలో ఉంది. మా కార్పొరేట్లు నాకు పనిచేయక ఎవరు పనిచేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వ్యక్తిని కాక ఇంకెవరికి పనిచేస్తారు వాళ్ళు? కాకపోతే మల్లాది విష్ణు గారి మీద ప్రేమ ఉంటుంది. అది సరి చేయడానికి కొంత టైం పెట్టింది. మల్లాది విష్ణు గారు కూడా అందరూ చెప్పడం జరిగింది. అందుకే ముందుకు వచ్చారు వాళ్ళు. దీంట్లో ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్యాకేజ్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు, తీసుకునేది పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరికి తప్ప మిగతా వాళ్ళకి ప్యాకేజ్తో పని లేదు. అయితే ఇప్పుడు మీరు గత రెండు సార్లుగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మీ టర్మ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అంటే ఏం జరగలేదు, మీరు ఏం మార్పు చేయబోతున్నారు? అంటే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో అభివృద్ధి బాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే గత 2014 నుంచి 2019 వరకు ఈ నియోజకవర్గంలో కనీసం అభివృద్ధి అనేది అడ్రస్ లేకుండా చేశారు. ఇక్కడ ఉన్న బోండమ్మ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కనీసం అభివృద్ధికి ₹1 నిధులు కూడా చంద్రబాబు దగ్గర తీసుకురాలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విజయవాడలో వచ్చి ఓటు అడిగే హక్కు కూడా లేదు అతనికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ విజయవాడ నగరానికి దాదాపు 150 కోట్లు ఆయన అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చారు. 450 కోట్ల పైన ఈస్ట్ కాన్సీ రిటర్నింగ్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇక్కడ సప్తహారాలని కావచ్చు, మధురనగర్ ఆర్యూబీ కావచ్చు, కోట్ల రూపాయల డబ్బులు దానికి కేటాయించారు ఆయన. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అయినా కానీ ఇంకా చిన్న రోడ్స్ పెండింగ్ ఉన్న కొన్ని, అదేవిధంగా కొంత డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలి. బుడమేరును ఈ కాలువ, ఏలూరు కాలువలు ఇవన్నీ కూడా మొత్తం పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. దోమల్ని నివారణ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి కూడా చర్యలు తప్పకుండా రానున్న రోజుల్లో పటిష్టంగా తీసుకొని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందనే విధంగా చూపెట్టాలన్నదే నా కోరిక. సార్, సహజంగా మన తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఏ వ్యక్తి కూడా తర్వాత ఎలక్షన్స్లో గెలిచిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పచ్చు. మీరు 3 సంవత్సరాలు దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. మరి ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది అనుకుంటున్నారా? దానికి నేను నమ్మను. ఎందుకంటే దామచర్ల ఆంజనేయులు గారు కూడా ఎండోమెంట్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యే చేశారు. వెంటనే ఓడిపోయారు సార్, తర్వాత గెలిచారు. ఏదైనా కానీ తర్వాత నాకు ఒక నమ్మకం ఉంది. దేవుడిని నమ్ముకున్న వ్యక్తిని నేను. దేవుడి కోసం పనిచేసిన వ్యక్తి, దేవుడికి సేవకుల్లాగా పనిచేశాను. ఆ దేవుడు నన్ను మోసం చేయడానికి మాత్రం నేను నమ్ముతాను. కానీ దేవుడికి ఇంత సేవ చేసి అని చెప్తాను. మీరు 2019 మినిస్టర్ అవ్వకముందు ప్రమాణ స్వీకారం చేసే రోజు మీరు చెప్పిన మొదటి మాట ఏంటంటే, లోకేష్ చంద్రబాబు కలిసి దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశారు, దాని మీద సమగ్ర విచారణ జరిపిస్తా, వెండి సింహాలు అవిపోయినాయి, వాళ్ళని పట్టుకుంటా అని చెప్పారు. వాటి గురించి తర్వాత అప్డేట్ ఏం కనపడలేదు సార్ ఎక్కడ? వెండి సింహాలు దొంగ దొరికాడు. వెండి సింహాలకి రికవరీ చేసాం. ఆల్రెడీ అప్పుడు కొంతమంది అక్కడ ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వాళ్ళ దగ్గర కూడా బాధ్యత వహించి వెండి సింహాలు తీసుకున్నాము. దొంగ దొరికాడు కూడా. కానీ ఎల్లో మీడియా వాళ్ళు ఏం జరుగుద్దంటే ఈ వెండి సింహాలు పోయినాయని చెప్పి రాశారు తప్ప దొరికింది చూపెట్టరు కదా వాళ్ళు. క్షుద్రపూజల గురించి సమగ్ర విచారణ చేపిస్తాను, దాన్ని బయట పెడతాను, ఎంత దూరం అని వెళ్తా అని చెప్పి మీరే ప్రశ్ముఖంగా చెప్పారు. క్షుద్ర పూజలు జరిగాయనేది వాస్తవం. ఆధారాలతో సహా నిరూపిస్తాను. అదే నిరూపించి ఆ చంద్రబాబు అనే వ్యక్తి కిలాడీ అంటాడు. అతను వ్యవస్థలను మేనేజ్ చేసి ఆధారాలు దొరకని తప్పు చేస్తాడు. ఆధారాలు ఏది కూడా పేపర్ దొరకనివాడు. ఇప్పుడు అతను చంద్రబాబు నాయుడు ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేశాడు మీకు తెలియదా? తెలుగుదేశం పార్టీ సింబల్ ఏ విధంగా వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఏ విధంగా లాక్కోగలిగాడు? తెలుగుదేశం పార్టీని ఏ విధంగా మోసం చేశాడు? అదే ఆ రోజున్న ఎన్టీఆర్ గారిని ఏ విధంగా మోసం చేశాడు? అతను సిద్ధహస్తుడు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో.
అతను చేసిన మోసాలు ఎక్కడా కూడా దొరకకుండా పనిచేస్తాడు. కానీ ఒకటి మామూలుగా సామెతలు చెప్తారు, ఎంత పెద్ద తప్పు ఎంత పెద్ద మేనే చేసాడైనా సరే ఒక గాలివాన కొట్టుకుపోతాడండి. ఆ గాలివాన్లు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చంద్రబాబుని దేవుడు ఆ ద్వారా బయటికి పంపించాడు. రేపు 2024 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనే వ్యక్తి కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు. ఈ తప్పులు చేయబట్టే ఓడిపోతున్నాడు అతను. అయితే మీరు ఇలా చంద్రబాబు గురించి ఇలా అంటున్నారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెని షర్మిల 9 ఏళ్ళు నన్ను నమ్మించి మోసం చేశాడు, సోనియా గాంధీ వాళ్ళు దొంగలని, వాళ్ళే అరెస్ట్ చేయించారని, వాళ్ళే కేసులు పెట్టారని చెప్పి నన్ను మోసం చేశారు, ఇప్పుడు నాకు జగన్ గురించి అసలు నిజం తెలుస్తుందని చెప్పి సొంత చెల్లెలు మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏమంటారు మీరు? షర్మిలమ్మ గారికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టిన కేసుల విషయం తెలియదు ఆమెకి. ఆమె సోనియా గాంధీ గారి దగ్గరికి ఆమె వెళ్ళలేదా? ఆమె మాట్లాడలేదు వెళ్ళి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో పెట్టడం కానివ్వండి, ఆ రోజు 16 నెలలు మన జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన సంగతి కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మన షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ రోడ్డు మీద కూర్చున్న సంగతి మర్చిపోయారు ఆమె ఏమన్నా? అంటే ఈరోజు సోనియా గాంధీ ఆ రోజు దైవమైన ఆమె, మరి ఈరోజు దేవతను పోగొట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయాల కోసమని చంద్రబాబు వలలో చిక్కుకుపోయారు వీళ్ళందరూ కూడా. షర్మిల కూడా అందరూ, షర్మిలమ్మ కూడా అదే విధంగా చంద్రబాబు ఊపిలో దిగిపోతున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అందరూ ఒకటే అంటారా? 100%. మీకు దానికి డౌట్ ఉందా? ఇక్కడేమో వదినమ్మ బీజేపీలో, ఇక్కడేమో చెల్లెమ్మ, అక్కడేమో దత్తపుత్రుడు. అందరూ ఆయన చుట్టే ఉన్నారుగా. చివరి కమ్యూనిస్ట్ పార్టీ కూడా రెడీగా ఉంది. సిపిఐ రామకృష్ణ ప్రతిరోజున కూడా ఎప్పుడైనా చంద్రబాబు తిట్టడం చూశారు? సిపిఐ రామకృష్ణని చూశారు మీరు ఎప్పుడైనా? సిపిఐ నారాయణ చంద్రబాబు తిట్టడం చూశారు మీరు ఎప్పుడైనా? అతను ఏంటంటే వ్యవస్థలతో పాటు రాజకీయ పార్టీలు కూడా మేనేజ్ చేస్తాడు. అతను సిద్ధహస్తుడు. ప్రజలకి మంచి చేయాలని కానీ మేలు చేయాలని ఎప్పుడు ఆలోచన చేయడు. ఈ దిక్కుమాల రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, నీచ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి ఆనవాయితీకి వస్తున్నవి. ఇన్ని చేసినా కానీ రేపు 2024లో చంద్రబాబు అనే వ్యక్తి ఓడిపోతున్నాడు. చంద్రబాబు గెలవడు, లోకేష్ గెలవడు, పవన్ కళ్యాణ్ గెలవరు. ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు, నారా లోకేష్ హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుంటాడు, చంద్రబాబు నాయుడు దేవాంశ్తో ఆడుకుంటూ కూర్చుంటే. ఇది వాస్తవం. ఇది మీరు ఇలా అంటున్నారు. బోండమ్మ గారేమో సేమ్ మీరు చెప్పిన డైలాగ్స్ అని చెప్పి ఈసారి ఇక సెంట్రల్ కాదు విజయవాడ వెళ్ళిపోతున్నాడు వెల్లంపల్లి అని చెప్పి బోండమ్మ అంటున్నారు. ఎందుకు భయపడుతున్నాడు? నన్ను చూసి ఎందుకు భయపడిపోతున్నాడు? దాదాపు నా గురించి ఎప్పటికీ నా గురించి ఎలక్షన్ కమిషన్కి ఒక 5 సార్లు కలిసి ఉంటాడు వెళ్ళి. జనరల్గా నేను ఎప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళా, నా గురించి 5-6 సార్లు వెళ్ళాడు ఇప్పటికి. అంటే ఈ మధ్యకాలంలో అతను అంటే 2-3 రోజులుగా, ఒక వారం 10 రోజులుగా టీడీపీ జాయినింగ్స్ ఎక్కువ కనపడుతున్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో అని అంటే చెప్తున్నాను. మీరంతా ఎక్కువగా అది ఫాలో అవుతున్నట్టు కొన్నారు. TV5 ఏబీని చూస్తున్నట్టు కొన్నారు. మిగతా ఛానల్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే జాయినింగ్స్ అనేది పూర్తిగా మా దగ్గర జాయిన్ అవుతున్నాయి. మీరన్న జాయినింగ్స్లోనే. అయితే మీ వెంట ఇప్పుడు మీరు సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చిన మీ వెంట ఇంకా మీ పాత వెస్ట్ క్యాడర్ మీ వెనక ఎక్కువ కనపడుతున్నారు, సెంట్రల్లో ఎవరు కనపడతలేదని లోకల్గా ఉన్న టాక్ అండి. నేను ఏ ఛానల్ చూసి అడగలేదు. మీరు ఇప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చున్నారు కదా, ఇక్కడ సెంట్రల్ క్యాడర్ ఉన్నారు, వెస్ట్ క్యాడర్ ఉన్నారు. ఒకసారి చూసుకోండి మీరు. ఇప్పుడు నా మీద అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు, నా మీద అభిమానం వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. వెంటనే ఈరోజు నేను నియోజకవర్గం మారిపోగానే నా స్నేహాలు, నా పరిచయాలు, నా ఈ పోయే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు నా మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్లంపల్లి కూడా బాగున్నారు, అక్కడ పనిచేస్తారు, ఇక్కడ కూడా మా అన్నయ్య బాగుండాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప దానికి దానికి ఏమన్నా పాకిస్తాన్ ఇండియా కాదు కదా ఆ బోర్డర్ మారడానికి. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ నాయకుడు కానీ అందరూ కూడా దగ్గరుండి ఆదరిస్తారు నన్ను. ఇప్పుడు మీరు కాసేపు అయితే యాక్చువల్గా నేను ఇప్పుడు జాయినింగ్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు మీరు కావాలంటే రండి, కంటికి రండి, వెళ్తున్నాను. తెలుగుదేశం నుంచి ఎంతమంది జాయిన్ అవుతున్నారు అనేది. కాకపోతే మా దురదృష్టవశాత్తు ఏంటంటే మాకు ఛానల్స్ లేవు. సాక్షి ఉంది కదండి మీకు. అవునండి, ఒక సాక్షి చూపెడితే సరిపోదు కదా. ఇప్పుడు వాళ్ళకేమో ఏబిఎన్ ఉంది, TV5 ఉంది, ఈనాడు ఉంది, మహా టీవీ ఉంది, ఇన్ని ఛానల్స్. రండి ఇప్పుడు మీకు చూపెడతారండి. దయచేసి మీ ఛానల్ కూడా మీరు కూడా చూడండి, ఒక్కొక్కసారి అర్థమవుతుంది. ఇప్పుడు వస్తే చూపెడతా కంట్రీలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు. చూసిన తర్వాత అప్పుడు బోండమేమో ఆఫీస్లో కూర్చొని 10 మంది కుర్రోళ్ళని కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి పైన కూర్చోబెట్టి ఫోటోలు దిగుతున్నాడు. అంతే తప్ప ఇప్పుడు నా జాయినింగ్స్ రండి ఎలా ఉంటుందో చూపెడతాను మీకు. మాది ఒరిజినల్ జాయినింగ్స్. నాకు అలా డబ్బాక మామూలుగా పిచ్చి వాళ్ళని అలాగా నేను ఆలోచన చేసే వ్యక్తిని కాదు. స్థిరంగా ఎవరైతే పార్టీకి పనిచేస్తారో వాళ్ళని జాయిన్ చేసుకుంటాం. ఊరికే టీవీల కోసం, షో కోసం 10 మంది కండవ కప్పే పరిస్థితి నా దగ్గర ఉండదు. పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళని తీసుకుంటాను నేను. అంతే తప్ప రోజుకు ఒక 100 మందిని, రోజుకు 1000 మందిని కూడా జాయిన్ చేసే ఇబ్బంది ఏం కదా మనకి. జాయినింగ్సే పెట్టుకుంటూ పోవచ్చు. మాకు అటువంటి జాయినింగ్స్ నాకు అవసరం లేదు.